ఖైరతాబాద్లో ఉప ఎన్నికలొస్తే పోటీ నుంచి దానం నాగేందర్ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారా అంటే దానం వర్గీయుల నుంచి అవుననే వార్తలే వినిపిస్తున్నాయి. ఇంతకీ దానం నాగేందర్ పోటీ నుంచి ఎందుకు దూరంగా ఉండాలని అనుకుంటున్నారు? దానం నాగేందర్కి పార్టీ ఏమైనా కమిట్మెంట్ ఇచ్చిందా? ఇస్తే ఏమిచ్చింది? మరి దానం పోటీకి దూరంగా ఉంటే ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తారు? అసలు పార్టీ ఆలోచన ఏంటి? దానం కొత్త ఫార్ములా ఏంటి? తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం ఉత్కంఠభరిత వాతావరణంలో ఉన్నాయి. రాష్ట్రంలో పార్టీ జంపింగ్ ఎమ్మెల్యేల ఎపిసోడ్ కీలకంగా మారింది. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఫేస్ చేస్తున్న 10 మంది ఎమ్మెల్యేలు 5గురి విషయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇప్పటికే నిర్ణయం ప్రకటించారు. 10 మంది ఎమ్మెల్యేలలో 5గురు ఎమ్మెల్యేలు పార్టీ మారారనడానికి సరైన ఆధారాలు లేవని స్పీకర్ పిటిషన్ కొట్టేశారు. మరో 5గురు ఎమ్మెల్యేల విషయంలో మాత్రం ఎటువంటి తీర్పు ప్రకటించలేదు. అయితే ఈ 5గురిలో ఒకరైన దానం నాగేందర్ ఇంతవరకు స్పీకర్ నోటీసులకు వివరణ ఇవ్వలేదు. ఒక పక్క కేసు విచారణ సీరియస్ గా జరుగుతున్న టైంలో తాను కాంగ్రెస్ లోనే ఉన్నా అంటూ దానం నాగేందర్ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఆయన రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఇక ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఖాయమే అనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అలా వినిపించడానికి కారణాలు లేకపోలేదు. బీఆర్ఎస్ లో ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ లో పార్టీ సింబల్ పై ఎంపీగా పోటీ చేశారు. ఇటీవలే నేను కాంగ్రెస్ లోనే ఉన్నా అని కుండబద్దలు కొట్టారు. దీంతో స్పీకర్ ఎదుట విచారణ జరిగితే దానం నాగేందర్ పై వేటు తప్పదు. అందుకే దానం రాజీనామాకు సిద్ధమైనట్లు పార్టీ వర్గాల్లో ఫుల్ టాక్ వినిపిస్తోంది. దీంతో ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు వస్తాయనే వార్తలు జోరందుకున్నాయి. అయితేనే ఉప ఎన్నికల్లో దానం పోటీ చేయరనే వార్తలొస్తున్నాయి. దీంతో దానం నాగేందర్ రాజకీయంపై రాజకీయ వర్గాల్లో హాట్గా చర్చ నడుస్తోంది. మరోవైపు దానం నాగేందర్ ఖైరతాబాద్ నియోజకవర్గానికి రాజీనామా చేసి రాజ్యసభ సభ్యుడిగా వెళ్లాలనున్నట్లు సమాచారం. అయితే ఇక్కడ కేవలం రాజ్యసభ అనే ప్రస్తావనే కాదు. అయితే రాజ్యసభ లేదంటే ఎమ్మెల్సీగా పార్టీ అవకాశం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. దానం నాగేందర్ సైతం ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవైనా ఇవ్వండి, లేదంటే రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇవ్వండి అని కోరుతున్నట్టు తెలుస్తోంది. అయితే 2026 మార్చి ఏప్రిల్లో 2 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవ్వనున్నాయి. బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు సురేష్ రెడ్డి, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు అభిషేక్ సింఘ్వీల టర్మ్ పూర్తి కానుంది. దీంతో 2 స్థానాలపై కాంగ్రెస్ పార్టీ కన్ను వేసింది. అభిషేక్ సింఘ్వీకి మరోసారి అవకాశం ఇచ్చే అభిప్రాయంలో పార్టీ ఉన్నట్టు సమాచారం. ఇది హైకమాండ్ అబ్లిగేషన్. ఇక మరో స్థానం కూడా ఉంది. అయితే ఈ పోస్టు దానం నాగేందర్ ఆశిస్తున్నట్టు సమాచారం. ఒకవేళ ఇది కాకపోతే ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి మంత్రిగా ఛాన్స్ ఇవ్వాలనే డిమాండ్ సైతం దానం పార్టీ పెద్దల దగ్గర పెట్టినట్టు సమాచారం. లేటెస్ట్ గా ఫిరాయింపుల ఎపిసోడ్ సీరియస్ గా మారడంతో ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలతో సంప్రదింపులు చేశారు. తనకు మంత్రి పదవి ఇస్తే రాజీనామా చేసి మళ్లీ పోటీ చేసి గెలుస్తానని పార్టీ పెద్దలకు చెప్పారట. దానం ఈ విషయం చెప్పి దాదాపు నెల రోజులు గడుస్తున్నా పార్టీ అధిష్టానం ఇప్పటి వరకు ఎలాంటి డెసిషన్ తీసుకోలేదట. ఇక ఆలస్యం చేస్తే తనకి ఇబ్బంది తప్పదని గ్రహించిన దానం తనకి తాను మీడియా ముందుకు వచ్చి ఓపెన్ అయ్యారట. తాను కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నానని కావాలని స్టేట్మెంట్ ఇచ్చినట్టు చర్చ జరుగుతోంది. ఇక
ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ బీఫామ్పై పోటీ చేసిన ఆధారం ఉండడంతో దానంపై స్పీకర్ చర్యలు తీసుకుని మిగిలిన 4 ఎమ్మెల్యేల పిటిషన్లు కొట్టివేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఎట్టకేలకు దానం తనకు తాను కాంగ్రెస్లో ఉన్నానని ప్రకటించడంతో స్పీకర్ నిర్ణయం ఇక తీసుకోక తప్పదన్న టాక్ వినిపిస్తోంది. కానీ ఒకే ఒక్క స్టేట్మెంట్తో ఖైరతాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్కు ఉప ఎన్నిక తప్పదనే ఇండికేషన్ మాత్రం ఇచ్చారు దానం. మరి దానం నాగేందర్కి రాజ్యసభ లేదా ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తుందా, లేదా ఉప ఎన్నికల్లో దానంనే ఎమ్మెల్యే బరిలో నిలుపుతుందా? మంత్రి పదవి కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయి? ఒకవేళ రాజ్యసభ ఎమ్మెల్సీగా దానం నాగేందర్కి అవకాశం ఇస్తే ఖైరతాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ ఎవరికి అవకాశం ఇస్తుందనే చర్చ కూడా మొదలైంది. ఈ చర్చకు ఒక క్లారిటీ రావాలంటే దానం రాజీనామా చేశాకే వస్తుంది. చూద్దాం మరి దానం రాజీనామా ఉంటుందా, అంటే ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో.